Hi everyone, welcome back to my YouTube channel. In this video, we are going to learn about one of the most useful functions in NumPy, that is np.select, NumPy.select function. NumPy.select is a powerful NumPy function that allows you to apply multiple conditions to an array and assign different values for each condition, similar to a chain of if, else. NumPy.select is a powerful NumPy function that allows you to apply multiple conditions to an array and assign different values for each condition, similar to chain of if, else. అంటే ఆల్రెడీ మనము నంపై వేర్ ఫంక్షన్ చూసాం కదండి ముందు వీడియోలో. నంపై వేర్ ఫంక్షన్ ఏం చేసాము, సింగిల్ కండిషన్ ఇచ్చినప్పుడు ఒకవేళ వాల్యూ ట్రూ అయితే ట్రూ అని ప్రింట్ చేయమని, ఒకవేళ వాల్యూ ఫాల్స్ అయితే ఫాల్స్ ప్రింట్ చేయమని చెప్పి మనం అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ మాత్రం ఒకవేళ మల్టిపుల్ కండిషన్స్ కావాలనుకుంటే, మల్టిపుల్ కండిషన్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పాపులేషన్ సంబంధించింది తీసుకుంటే, పాపులేషన్స్లలో మనకు డిఫరెంట్ పాపులేషన్స్ ఉంటాయి. 500 రేంజ్ పాపులేషన్, 1000 రేంజ్ పాపులేషన్, 2000 రేంజ్ పాపులేషన్, 5000 రేంజ్ పాపులేషన్, ఇట్లా మనకి అప్ టు పాపులేషన్ సంబంధించిన ఫిగర్స్ వచ్చేసి మనకి 500 నుండి మొదలు పెడితే 10,000 బిట్వీన్లో పాపులేషన్ ఫిగర్స్ ఉన్నాయనుకోండి. వాటిని మీరు విత్ ఇన్ ది రేంజ్ అంటే ఒక కండిషన్ పెట్టేసి ఈ రేంజ్లో ఎన్ని జీపీస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ బిలో 500 రేంజ్లో ఎన్ని జీపీస్ కవర్ అవుతున్నాయి, 500 to 1000 రేంజ్లో ఎన్ని జీపీస్ కవర్ అవుతున్నాయి, 1000 to 2000 రేంజ్లో ఎన్ని జీపీస్ కవర్ అవుతున్నాయి, అండ్ 2000 to 3000 రేంజ్లో ఎన్ని జీపీస్ కవర్ అవుతున్నాయి, అబోవ్ 3000 రేంజ్లో ఎన్ని జీపీస్ కవర్ అవుతున్నాయి అని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనం 5 కండిషన్స్ అంటే 5 సంబంధించిన రేంజెస్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఇచ్చిన వాల్యూస్లలో. ఇప్పుడు మల్టిపుల్ కండిషన్స్ ఇక్కడ మనం ఉపయోగించాల్సి వస్తుంది. ఈ మల్టిపుల్ కండిషన్ మనం NumPy.where ఫంక్షన్ ఉపయోగించి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ అక్కడ మనము నెస్టెడ్ లూప్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. నెస్టెడ్ లూప్ క్రియేట్ చేయడం వల్ల కండిషన్ రాసేటప్పుడు మనకి ఒక నెస్టెడ్ లూప్ మీన్స్ ఏంటి అంటే, మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ np.where కండిషన్ వచ్చేసి ఇప్పుడు యారే లెస్ దెన్ 500 అనుకుందాము. సో ఇక్కడ వచ్చేసి లెస్ దెన్ 500 అయితే బిలో 500 అని చెప్పి ఇచ్చాము. ఒకవేళ యారే వచ్చేసి నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటిది, మనకి ఇక్కడ ఫాల్స్, ఒకవేళ ఇది ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై కాలేదనుకోండి, నెక్స్ట్ రిజల్ట్ వచ్చేసి మళ్ళీ మనము np.array చెక్ చేసుకొని వేర్ కండిషన్ ఇచ్చుకుంటూ మళ్ళీ యారే గ్రేటర్ దెన్ 500 అండ్ యారే లెస్ దాన్ ఈక్వల్ టు 1000 అనుకోండి, ఈ రేంజ్లో ఉంటే ప్రింట్ చేయాల్సిన వాల్యూ వచ్చేసి ఇక్కడ అబోవ్ 500 అండ్ బిలో 1000. ఈ విధంగా రాసి మనము కావాల్సిన అవుట్పుట్ని మన నెస్టెడ్ లూప్ మల్టీ కండిషన్కి సంబంధించిన కండిషన్ పరంగా సాటిస్ఫై చేసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు నేను ఒక యారే కూడా క్రియేట్ చేస్తాను. ఇక్కడ యారే ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ వచ్చేసి np.array వాల్యూస్ వచ్చేసి 501, 1000, 2000 అండ్ 299 అండ్ 989 ఇట్లా ఒక యారే క్రియేట్ చేశాను. ఈ యారే క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటి, యారేకి సంబంధించింది లెస్ దాన్ 500 అయితే బిలో 500 ప్రింట్ చేయమంటున్నాము. ఒకవేళ లెస్ దాన్ 500 కంటే ఎక్కువ ఉంటే np.where యారే లెస్ దాన్ 500 అండ్ యారే గ్రేటర్ దెన్ 500 ఇది సాటిస్ఫై అవుతుంది. అండ్ యారే లెస్ దెన్ 1000 అనుకోండి, లెస్ దెన్ 1000 అయితే కండిషన్ వచ్చేసి అబోవ్ 500 అండ్ అబోవ్ 500 కాదు, ఇది 500 to 1000 రేంజ్ అన్నట్టు, 500 to 1000 రేంజ్ అండ్ ఇక్కడ అబోవ్ 500 అవుట్పుట్. సో ఈ విధంగా కండిషన్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి చూడండి ఇచ్చిన వాల్యూస్లలో 505 వచ్చేసి 500 to 1000 అని చూపించింది. 1001 అనుకోండి అబోవ్ 1000 వచ్చింది.
2000 కూడా అబౌవ్ 1000 వచ్చింది, అండ్ 299 వచ్చేసి బిలో 500 వచ్చింది, 989 కూడా 500 to 1000 రేంజ్లో ఉంది. సో ఇక్కడ నేను జస్ట్ సింపుల్గా నెస్టల్ ఉపయోగించేసి 3 కండిషన్స్ మాత్రమే రాయడం జరిగింది. మనకి 3 ఆప్షన్స్ ఇచ్చాను. 3 ఆప్షన్స్లలో ఏంటి అంటే బిలో 500 ఒక ఆప్షను, 500 to 1000 ఒక ఆప్షను, అండ్ అబౌవ్ 1000 ఒక ఆప్షన్ ఇచ్చాను కదా. ఇది జస్ట్ మనకి 2 నెస్టెడ్ కండిషన్ రాసినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా రాస్తాము. అండ్ 2 అండ్ అంతకంటే ఎక్కువ నెస్టెడ్ లూప్స్ రాయాల్సి వచ్చినప్పుడు మనం కండిషన్ రాసేటప్పుడు ఏమాత్రం మిస్టేక్ చేసినా కూడా మనకు కావాల్సిన అవుట్పుట్ తప్పు వస్తుంది. ఇలాంటి టైంలో మీరు ఉపయోగించాల్సిన ఫంక్షన్ వచ్చేసి ఏంటి అంటే సెలెక్ట్ ఫంక్షన్. సెలెక్ట్ ఫంక్షన్ ద్వారా మనం మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు అండ్ మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. కండిషన్ బేసిస్ మీద మనకి మల్టిపుల్కి సంబంధించిన ఆప్షన్స్లలో మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ సింటాక్స్ వచ్చేసి numpy డాట్ సెలెక్ట్ కండిషన్ లిస్ట్ కామా చాయిస్ లిస్ట్ కామా డిఫాల్ట్ ఈక్వల్ 0. అంటే మనకి ఇక్కడ అవుట్పుట్ ఒకవేళ సాటిస్ఫై కాకపోతే డిఫాల్ట్ వాల్యూ కూడా మనం ముందే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్గా డిఫాల్ట్ ఈక్వల్ 0 ఉంటుంది, కానీ డిక్లేర్ కూడా చేయకపోతే ఎర్రర్ వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ వర్షన్లలో. సో ఇక్కడ కండిషన్ లిస్ట్ అంటే అనేది యారే లిస్ట్. ఇప్పుడు యారే లిస్ట్కి సంబంధించిన దాంట్లో మనము ఏ కండిషన్ సాటిస్ఫై రేంజ్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను కదా. సో ఏ కండిషన్ యారే గ్రేటర్ దెన్ 500, కండిషన్ వచ్చేసి యారే గ్రేటర్ దెన్ లెస్ దెన్ 500, యారే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 500 అండ్ యారే లెస్ దెన్ 1000, యారే గ్రేటర్ దెన్ 1000, యారే లెస్ దెన్ 500. ఈ కండిషన్స్ ఏదైతే ఉందో ఈ కండిషన్ మనం ఫస్ట్ ఇవ్వాలి. తర్వాత అవుట్పుట్ రిజల్ట్ ఏంటిది అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి దాన్ని మనం సో ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ చేస్తే కావాల్సిన అవుట్పుట్ వస్తుందండి. సో దాన్ని నేను ఇంపోర్ట్ చేయడానికి ఫస్ట్ numpy ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో numpy ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఒక సింపుల్ కండిషన్ మళ్ళీ ఇక్కడ నేను ఒకటి యారే తీసుకుంటున్నాను, మార్క్స్ అనే యారే. ఇందులో నేను 70 మార్క్స్, 14 మార్క్స్, 81 మార్క్స్, 22 మార్క్స్, 91 మార్క్స్, 68 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ మార్క్స్ అనే యారేలో స్టోర్ చేశాను. ఇక్కడ కండిషన్ ఏమి ఇస్తున్నానంటే కండిషన్ వచ్చేసి సపరేట్గా రాస్తున్నాను. కండిషన్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ ది లిస్ట్లో మార్క్స్ లెస్ దెన్ 50 ఒక కండిషన్. సో దాని అవుట్పుట్ ఇక్కడ నేను మెన్షన్ చేయట్లేదండి, ఇక్కడ కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. జస్ట్ నేను కండిషన్ ఇస్తున్నాను, మార్క్స్ లెస్ దెన్ 50 ఒక కండిషను కామా మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అండ్ మార్క్స్ లెస్ దెన్ 75 ఇది ఒక కండిషను కామా మార్క్స్ గ్రేటర్ దెన్ 75, మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75. ఇట్లా 3 కండిషన్స్ ఇచ్చాను. సో ఈ 3 కండిషన్స్ అనే వేరియబుల్ స్టోర్ చేశాను. వేరియబుల్ స్టోర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి చాయిసెస్. ఒకవేళ మార్క్స్ లెస్ దెన్ 50 అయితే నా చాయిస్ ఏంటిది ఫెయిల్. అక్కడ అవుట్పుట్ వచ్చేసి సపరేట్గా ఫెయిల్ అని చెప్పి చూపించాలి. మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అండ్ మార్క్స్ లెస్ దెన్ 75 అయితే ఈ బిట్వీన్లో వచ్చిన మార్క్స్ క్యాండిడేట్కి పాస్ అని చెప్పి, అండ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75 అయితే డిస్టింక్షన్ అని చెప్పి నాకు చాయిసెస్ సంబంధించి రిజల్ట్ ప్రింట్ చేయమని చెప్తున్నాను. సో ఈ చాయిసెస్ అనే వేరియబుల్ స్టోర్ చేశాను. సో ఇప్పుడు మనం కండిషన్ రాసాము, కండిషన్ సంబంధించిన అవుట్పుట్ కూడా చాయిసెస్లో రాసాము. ఇప్పుడు మనము numpy సంబంధించిన సెలెక్ట్ ఫంక్షన్ కాల్ చేద్దామండి. ఇక్కడ numpy సెలెక్ట్ ఫంక్షన్లో మనకు వచ్చిన సింటాక్స్ చూసారు కదా, కండిషన్ లిస్ట్, చాయిస్ లిస్ట్, డిఫాల్ట్. ఇక్కడ కండిషన్ లిస్ట్ అంటే ఏంటిది, మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చాం కదా, ఇది లిస్ట్కి సంబంధించి. అందుకే నేను లిస్ట్కి సంబంధించింది మనం ఏ విధంగా డిక్లేర్ చేస్తాము, స్క్వేర్ బ్రాకెట్లో డిక్లేర్ చేస్తాం కదా, అందుకే స్క్వేర్ బ్రాకెట్లో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది లిస్ట్ ఇక్కడ కాల్ చేస్తున్నాను, np.select కండిషన్ సంబంధించిన దాంట్లో ఈ కండిషన్ సంబంధించింది కాల్ చేశాను. చాయిసెస్ 3 చాయిసెస్ ఇచ్చాను. ఇచ్చి డిఫాల్ట్ కూడా ఒకవేళ ఈ 3 ఇట్లా వాల్యూ లేకుండా ఇప్పుడు ఇచ్చిన సంబంధించిన కండిషన్ కాకుండా వేరే ఇంకా కండిషన్ ఒకవేళ వస్తే వాల్యూ కూడా డిఫాల్ట్ అన్నోన్కి సంబంధించిన రిజల్ట్ ప్రింట్ చేసేటట్టు డిఫాల్ట్ వాల్యూ కూడా ఇవ్వడం జరిగింది. డిఫాల్ట్ వాల్యూ ఇచ్చేసి దాని 3ని రిజల్ట్ అనే ఫంక్షన్లో నేను స్టోర్ చేశాను. ఇప్పుడు రిజల్ట్ ప్రింట్ చేద్దామండి. రిజల్ట్ ప్రింట్ చేయగానే చూడండి, మనకి ఎక్కడైతే ఫస్ట్కి సంబంధించి 70 ఉంది కదా, ఈ 70 వచ్చేసి ఏ రేంజ్లో ఉంది, మనకి బిట్వీన్ రేంజ్లో ఉంది. మార్క్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 50 అండ్ మార్క్స్ లెస్ దెన్ 75 ఈ రేంజ్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనకు వచ్చింది మిడిల్ సంబంధించిన రేంజ్, అంటే పాస్ సంబంధించింది. సో పాస్ అయింది. తర్వాత 14 వచ్చేసి లెస్ దెన్ 50లో ఉంది కాబట్టి ఫెయిల్ అయింది. అండ్ 81 వచ్చేసి గ్రేటర్ దెన్ 75 కాబట్టి డిస్టింక్షన్ అనే రిజల్ట్ వచ్చింది. సో ఇట్లా మనము మల్టిపుల్ కండిషన్ సంబంధించిన రిజల్ట్ మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయనుకోండి, np.select ఫంక్షన్ ఉపయోగించేసి మనం కావాల్సిన రిజల్ట్ అనేది పొందవచ్చు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏముండదు. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇదే రిజల్ట్ np.where కూడా మీరే రిజల్ట్ అనేది
పొందవచ్చు. బట్ అక్కడ ఏంటి అంటే నెస్టెడ్ లూప్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. నెస్టెడ్ లూప్ క్రియేట్ చేసేటప్పుడు మనకి కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. రాంగ్ కండిషన్ రాసినా కూడా మనకి రిజల్ట్ అనేది ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఇంకోటి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే మీకు టెంపరేచర్ సంబంధించింది లేబుల్ సంబంధించి టెంపరేచర్ ఇది కూడా ఎన్పి డాట్ వ్యారల్లో 35, 20, 10, 15 ఇవి ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు టెంపరేచర్ గ్రేటర్ దెన్ 30 ఇంకో కండిషన్ రాస్తున్నాను ఇక్కడ. టెంపరేచర్ గ్రేటర్ దెన్ 30 ఉంటే హాట్ అని చెప్పి, టెంపరేచర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 15 అండ్ టెంపరేచర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 30 అయితే మోడరేట్ అని చెప్పి ఈ బిట్వీన్లో ఉంటే, అండ్ టెంపరేచర్ లెస్ దెన్ 15 ఉంటే కోల్డ్ అని చెప్పి ఇలా 3 కండిషన్స్ ఇచ్చానండి. సో ఈ 3 చాయిసెస్ సంబంధించింది నేను ఇప్పుడు ఎన్పి డాట్ సెలెక్ట్లో రాస్తూ కండిషన్ చాయిసెస్ ఇచ్చాను అండ్ డిఫాల్ట్ అన్నోన్ రాశాను. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈ ఇచ్చిన వాల్యూస్ ప్రకారము మనకి కండిషన్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది చూడండి, హాట్, మోడరేట్, కోల్డ్. సో ఇట్లా మనము ఎన్పి డాట్ వేర్ ఫంక్షన్ ఉపయోగించేసి ఎన్పి డాట్ సెలెక్ట్ ఫంక్షన్ ఉపయోగించేసి మల్టిపుల్ కండిషన్ లిస్ట్కి మల్టిపుల్ చాయిస్ లిస్ట్కి సంబంధించింది ఏది సాటిస్ఫై అయితే దాన్ని మనం ప్రింట్ చేయొచ్చు అండి. సో ఇక్కడ యూజ్ కేసెస్ ఏంటి, బెటర్ దెన్ నెస్టెడ్ ఎన్పి డాట్ వేర్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్. సో ఇట్లా నేను ఇంతకుముందు చెప్పాను కదా, నెస్టెడ్ లూప్ సంబంధించింది వేర్ ఫంక్షన్ ఉపయోగించి నెస్టెడ్ లూప్ రాయడం కంటే సింగిల్గా మనము ఎన్పి డాట్ సెలెక్ట్ ఫంక్షన్ ఉపయోగించేసి మనము కన్ఫ్యూజన్ లేకుండా కావాల్సిన రిజల్ట్ పొందవచ్చు. NP dot select to apply multiple conditions. Each condition has a matching value. You can set a default if no condition is true. సో మనం ఒకవేళ కండిషన్ కూడా సాటిస్ఫై కాదు డిఫాల్ట్ వాల్యూ కూడా ప్రింట్ చేసుకోవచ్చు అండి. ఇది మనకి NP dot numpy dot select ఫంక్షన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.